చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్ అన్నారు. మహిళలకు ఉచిత బస్ అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇయ్యొచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు. అంటే దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4కు లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభవ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు పోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారా 4 ఏళ్ళు ఎదురు చూడాలి. అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా. ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులైనాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్ని తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది. చేస్తారండి. ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము?